ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన వేళ ఇరాన్ వేస్తున్న అడుగులు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చైనాలో జరిగిన ప్రపంచ శాంతి వేదిక సదస్సులో ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ ఫజ్లీ మాట్లాడుతూ హర్మోజ్ జలసంధి రక్షణ పర్యవేక్షణ కోసం తాము ఒమన్ దేశంతో కలిసి ఒక జాయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ సముద్ర మార్గం గుండా వెళ్లే నౌకల కదలికలను నిరంతరం ట్రాక్ చేయడం, సముద్ర పర్యావరణాన్ని రక్షించడంతో పాటు ఆయా ఓడల నుండి ప్రత్యేకంగా సేవా రుసుములను వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ వసూళ్లను అంతర్జాతీయ సమాజం టోల్ ట్యాక్స్ లేదా పన్నులాగా భావించకూడదని ఇరాన్ రాయబారి స్పష్టం చేశారు. తాము నౌకలకు కల్పించే అదనపు సముద్ర సేవలు, కమ్యూనికేషన్, భద్రతా నిఘా కోసం మాత్రమే ఈ ఛార్జీలు ఉంటాయని ఆయన సమర్థించుకున్నారు. ఇక్కడే ఇరాన్ ఒక పెద్ద రాజతంత్ర వ్యూహాన్ని బయటపెట్టింది. గత కొన్ని నెలలుగా ఇరాన్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ఇరాన్కు అండగా నిలిచిన మిత్ర దేశాలకు ఈ కొత్త రూల్స్ కింద ప్రత్యేక రాయితీలు లేదా మినహాయింపులు ఇస్తామని ఫజ్లీ ప్రకటించారు. అయితే ఆ లక్కీ దేశాలు ఏవనేది ఆయన స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ రష్యా, చైనా వంటి దేశాలకి ఆ రాయితీలు దక్కుతాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. అంటే తమకు నచ్చిన దేశాల నౌకలను ఉచితంగా వదిలేసి ప్రత్యర్థి దేశాల నౌకలపై భారీగా వసూలు చేయడం ద్వారా అమెరికా కూటమిని ఆర్థికంగా దెబ్బతీయాలనేది ఇరాన్ మాస్టర్ ప్లాన్. మరోవైపు ఇరాన్ హెచ్చరికల నడుమ హర్మోజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకల ప్రయాణాలు ప్రస్తుతం ఎలా సాగుతున్నాయనే దానిపై అమెరికా రక్షణ శాఖ నిశితంగా గమనిస్తోంది. ఇరాన్ పెడుతున్న కఠిన నిబంధనల భయంతో సముద్ర మార్గం ఇంకా మూతపడలేదని, దక్షిణ రూట్ ద్వారా నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికన్ మీడియా నివేదికల ప్రకారం ఇటీవలి కాలంలో దాదాపు 50కి పైగా భారీ కార్గో ఆయిల్ నౌకలు ఈ మార్గం గుండా సురక్షితంగా ప్రయాణించాయి. అయితే ఇరాన్ దాడులు లేదా నిఘా నుండి తప్పించుకోవడానికి చాలా నౌకలు ఒక ప్రమాదకరమైన పద్ధతిని పాటిస్తున్నాయి. అవి ప్రయాణించే సమయంలో తమ ఓడలకు ఉండే ఎలక్ట్రానిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ ను పూర్తిగా ఆఫ్ చేస్తున్నాయి. దీనివల్ల నౌకలు ప్రస్తుతం సముద్రంలో ఏ లొకేషన్ లో ఉన్నాయనేది పబ్లిక్ ట్రాకింగ్ శాటిలైట్ లో కనిపించకుండా పోతుంది. తద్వారా ఇరాన్ కోస్ట్ గార్డ్ చేతికి చిక్కకుండా అవి తప్పించుకుంటున్నాయి. అయితే ఇరాన్ భద్రతా దళాలు అంత తేలిగ్గా వదిలిపెట్టడం లేదు. సముద్రంలో తమ పరిధిలోకి వచ్చే నౌకలను విహెచ్ఎఫ్ రేడియోల ద్వారా సంప్రదిస్తూ ఇరాన్ సైన్యం ఓడల కెప్టెన్లను భయభ్రాంతులకు గురి చేస్తోందని, వారిపై ఒత్తిడి తెస్తోందని అమెరికా సైనిక అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ రేడియో బెదిరింపులు ఎలా ఉన్నప్పటికీ నౌకలు తమ ప్రయాణాలను కొనసాగిస్తూ ఉండటంతో అంతర్జాతీయ సముద్ర రవాణాకు ఇప్పటికైతే పెద్దగా బ్రేకులు పడలేదు. ఇదే సమయంలో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, నావికాదళం, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపింది. ఇటీవల తమ అగ్రనాయకులు శత్రువుల దాడుల్లో అమరులైనప్పటికీ వారి ఆశయాలకు అనుగుణంగానే తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేసింది. హర్మోజ్ జలసంధిని రక్షించుకోవడంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, తమ దేశంపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పాన్ని తాము ఎప్పటికీ వదులుకోమని ఐఆర్జీసీ తేల్చి చెప్పింది. ఇరాన్ కొత్త లీడర్షిప్ కింద సైనిక కార్యకలాపాలు మరింత దూకుడుగా, యథావిధిగా కొనసాగుతాయని ఆర్మీ ప్రకటించడంతో రాబోయే రోజుల్లో హర్మోజ్ జలసంధి గ్లోబల్ వార్ జోన్ గా మారే ప్రమాదం కనిపిస్తోంది.